నెయిల్ ఆర్ట్ అనేసి అన్ని నేర్పిస్తారు చక్కగా 1 month లో. అండ్ మెటీరియల్ మీదే మెటీరియల్ మాదే ఉంటుందండి. ఓకే. అండ్ అంటే 1 month కోర్స్ అంటున్నారు కాబట్టి ఈ 1 month కోర్స్ కోసం ఎంత పే ఉంటుంది? 29,000 ఉంటుందండి, ఇన్క్లూడింగ్ జిఎస్టీతో. ఓకే, అరౌండ్ గా వేసుకుంటే 30-31 ఉంటుందండి. అది 31 ఏముండదండి, 29,000 ఉంటుందండి. ఓకే, 29,000 ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ జిఎస్టీ అనేసి అంటున్నారు ఇక్కడ. మరి కాకపోతే ఇక్కడ మెటీరియల్ మొత్తం వీలదే అనేసి అంటున్నారు అనమాట. అంటే మనం అనుకుంటాము అసలు ఏముంటుంది అనేసి అనుకుంటాం, కానీ పిల్లలందరికీ తెలిసినవే. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టా రీల్స్ అనేసి, ఫేస్బుక్స్ అనేసి చాలా సోషల్ నెట్వర్క్స్ మీద చూపిస్తున్నారు ఏ విధంగా ఎక్స్టెన్షన్స్ ఉంటాయో, ఏ విధంగా చేయాలో, బట్ పర్ఫెక్ట్ గా చూపించారు. జస్ట్ అలా చూపిస్తుంటారు, షార్ట్స్ లో చూపిస్తుంటారు జనరల్ గా అయితే. సో ఇదే యాక్చువల్లీ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమీర్పేటలో ఉన్న న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళిపోండి. మరి అక్కడ మీకు 1 month కోర్స్ కింద ఈ నెయిల్ ఆర్ట్ అనేసి నేర్పించడం జరుగుతుంది అనమాట. మరి 1 month అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఆల్వేస్ మేమున్నాం. ఓకే, అంటే ఇంకెప్పుడన్నా సరే ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఇది అర్థం కాకపోతే మళ్ళీ మేమున్నాం. మా కాల్ చేసి చిన్నగా ఇది రావట్లేదు మేడం, దీన్ని ఎట్లా అని చెప్పడం, మళ్ళీ మేము వాళ్ళకి చెప్తాం కంప్లీట్ డీటెయిల్ గా. అట్లా ఉండదు, మేము 1 month నేర్పించేసాము ఇంకా లేదు అయిపోయింది కోర్స్ అని లేదు. ఒక సో స్వీట్ అండి, ఎంత చక్కగా చెప్తున్నారంటే ఒక ఫ్యామిలీ మాది ఇక్కడ, మేము ఒక ఫ్యామిలీ మెంబర్లో మేము చేర్చుకుంటాం ఒకసారి వచ్చారంటే అనేసి అంటున్నారు. ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా వెల్కమ్ అనేసి అంటున్నారు. మరి 1 month కోర్స్ అయిపోయాక ఇప్పుడు చాలా మంది పిల్లలు మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తాం అనేసి అంటుంటారు. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకుంటేనే అంటే ఈ నెయిల్ ఆర్ట్ కోసం ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి మీరు ఏమైనా ప్లేస్మెంట్స్ అన్న ఆర్డర్స్ అన్న ఇవ్వడం జరుగుతుందంటారా? ప్లేస్మెంట్స్ అనేవి అయితే రిక్వైర్మెంట్ ఉంటుందండి. వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మేము కూడా వాళ్ళకు ఈ ప్లేసెస్ అని చెప్తాము. వాళ్ళకి ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో, నియర్ బై పడుతుందో అట్లాంటి వాళ్ళు వెళ్ళేసి అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే ప్లేస్మెంట్స్ అనేవి మేము చెప్తాం వాళ్ళకి. ఓకే, అంటే ఎప్పుడన్నా హ్యూజ్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ మీరు వాళ్ళతో పిలవడం అన్నా సరే, వాళ్ళకి మీరు ఇంక్లూడ్ అంటే మంచి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, పర్ఫెక్షన్స్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి మీరే తీసుకెళ్తారా? అంటే న్యాచురల్స్ ఇప్పుడు మీరు యాజ్ ఏ ట్రైనర్గా జాయిన్ అయ్యి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, సో వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలు ఏమన్నా ఇస్తారంటారా? అంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి మా దగ్గర, అమితా మేడం వారి దగ్గర ప్లేస్మెంట్స్ అనేవి వాళ్ళకి కాల్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే మేము అక్కడికి వెళ్ళి చేసుకుంటాం అన్న వాళ్ళని మేము పంపిస్తాం కూడా అండి. అమితా మేడం వాళ్ళు అక్కడ మాట్లాడేసేసి వాళ్ళకి చెప్పడం కానీ వీళ్ళని పంపించడం కానీ కూడా జరుగుతుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే, అండ్ ఒకవేళ మీది మీరు సొంతంగా పెట్టుకోవాలి అనుకుంటే కూడా మీరు సెల్ఫ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. 1 month కోర్సే కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మీరు ఆర్డర్స్ తీసుకొని వెళ్ళడం అన్నా సరే, లేదు మేము సెపరేట్గా పెట్టుకోవాలన్నా సరే. ఎందుకంటే ఇవాళ రేపు నెయిల్ ఎక్స్టెన్షన్స్, నెయిల్ ఆర్ట్ అనేది చాలా ట్రెండ్లో ఉందండి. ప్రతి ఒక్కరు